హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. రీసెంట్ వీడియోస్లో కామెంట్ సెక్షన్లో ఎక్కువగా ఒక కంపెనీకి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ని ఎలా చదవాలి అంటే ఒక కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ వీటిని ఎలా చదవాలి అండ్ వీటిని చదివి దాంట్లో ఉన్న మీనింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి. బికాస్ వాటిలో ఉన్న టర్మ్స్ని అర్థం చేసుకొని వాటికి మీనింగ్స్ తెలుసుకోవడం ఒక స్టెప్ అయితే, అలా తెలుసుకున్న వాటిని మనం అర్థం చేసుకొని అసలు ఆ కంపెనీలో జరుగుతున్నది ఏంటనేది మనం కంప్లీట్గా తెలుసుకోవడం అనేది సెకండ్ స్టెప్ అనమాట. సో డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్లోకి తీసుకువెళ్ళిపోయి ఒక్కొక్క దానికి ఒక మీనింగ్ ఇది, సో దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలని చెప్తే మీకు వాటి మీనింగ్స్ తెలుస్తాయేమో, కానీ అలా వాటిని తెలుసుకొని మీరు ఎందులో ఉపయోగించాలి, అసలు మీరు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఒక కోర్ ఎసెన్స్ని మిస్ అయిపోతారనమాట. కాబట్టి ఈ వీడియోలో అసలు ఒక బ్యాలెన్స్ షీట్ని, ఒక ప్రాఫిట్ అండ్ లాస్ని అండ్ ఒక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని అసలు మీరు ఎందుకు చూడాలి. సో కేవలం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయినా ఇంకేదైనా ఇతర ఫ్యాక్టర్స్ ఉన్నాయా మనం ఫోకస్ చేయాల్సినవి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇది బేసిక్స్ టు బ్యాలెన్స్ షీట్ B2B సిరీస్ లో ఒక భాగం అనమాట. మన ఛానల్లో స్టాక్ మార్కెట్ కి సంబంధించిన బేసిక్స్, ఫండమెంటల్ అనాలిసిస్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఛానల్లో ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ అయ్యాయి. మొదట బ్యాలెన్స్ షీట్ ఒక ఎసెన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బ్యాలెన్స్ షీట్ ని మనం ఎందుకు చూడాలి అండ్ అసలు బ్యాలెన్స్ షీట్ చూడక ముందు, చూసిన తర్వాత మన ఒపీనియన్ లో ఎలాంటి చేంజ్ రావడానికి పాసిబిలిటీ ఉంది అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాలెన్స్ షీట్ దగ్గర అసెట్స్ అని కనిపిస్తూ ఉంటుంది, అలాగే లయబిలిటీస్ అని కనిపిస్తూ ఉంటుంది. అండ్ అసెట్ కింద ఓన్, అలాగే లయబిలిటీస్ కింద డ్యూ అని ఉంటుంది ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు నేను మీకు 100 రూపీస్ ఇచ్చాను అనుకోండి, విత్ ఇంట్రెస్ట్ మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో 100 రూపీస్ నాకు విత్ ఇంట్రెస్ట్తో పే చేస్తారంటే, నేను మీకు ఇచ్చిన 100 రూపీస్ ద్వారా నేను ఇంట్రెస్ట్ని గెయిన్ చేస్తున్నాను కాబట్టి, లాభపడుతున్నాను కాబట్టి ఆ 100 రూపీస్ నాకు అసెట్ అవుతుంది అనమాట. అంటే అది నా ఆస్తి అవుతుంది. కానీ మీరు నా దగ్గర నుంచి అప్పుగా కదా తీసుకున్నారు, వడ్డీతో పాటు నాకు పే చేస్తానని కదా మీరు చెప్పారు. కాబట్టి మీరు తీసుకున్న 100 రూపీస్ మీకు లయబిలిటీ అవుతుందన్నమాట. బికాస్ ఆ 100 రూపీస్ మీది కాదు, విత్ ఇన్ ఏ టైం మీరు నాకు అది పే చేయాలి. ఈ ఎగ్జాంపుల్ బ్యాంక్స్కి సంబంధించి పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఇతర సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి కదా, వాటన్నిటి రిలేటెడ్గా సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఒక కంపెనీకి సంబంధించిన ఆస్తులు ఎంత ఉంది, ఒక కంపెనీకి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి, వీటిని అనాలిసిస్ చేస్తే మనకు ఆ కంపెనీకి సంబంధించిన వాల్యూ అర్థమవుతుంది అనమాట. ఇది ఫర్దర్గా సింప్లిఫై చేయడం కోసం మనం అజయ్ అనే అతన్ని తీసుకుందాం. సో అజయ్ లైఫ్ స్టైల్ చూస్తున్న ఎవరికైనా సరే తను ఒక రిచ్ అనిపిస్తుంది అనమాట. బికాస్ తనకు సంబంధించిన ఇల్లు కానివ్వండి, కార్ కానివ్వండి, బ్యాంక్ బ్యాలెన్సెస్ అండ్ తనకు సంబంధించిన గోల్డ్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ తనకున్న కంపెనీస్ అండ్ తను ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్ ఇవన్నీ కూడా కోట్లల్లో ఉన్నాయనేలాగా తన నెట్వర్త్ అయితే మనకి బయటకు కనిపిస్తూ ఉంటుంది. న్యూస్ ఛానల్ కి సంబంధించిన రిపోర్టర్ అజయ్ ఆస్తులు రిలేటెడ్ గా కొంత డీప్ అనాలిసిస్ చేస్తే ఆ రిపోర్టర్ కి అర్థమైంది తను ఉంటున్న ఇల్లుని బ్యాంక్ దగ్గర పెట్టి అప్పు తీసుకున్నారని, అండ్ తను రీసెంట్ గా కొన్న కార్ల రిలేటెడ్ గా తను ఇంకా ఈఎంఐ పేమెంట్స్ బ్యాంక్స్ కి చెల్లిస్తున్నారని, బ్యాంక్ లో తనకున్న డిపాజిట్స్ ఆర్ గోల్డ్ ఇలాంటి క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వివలెంట్స్ కంటే కూడా, అంటే ఈ డబ్బు బంగారం కంటే కూడా తను బయట చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయని, తను ఏ కంపెనీలో అయితే స్టార్ట్ చేసి దాని రిలేటెడ్ గా వాటాని హోల్డ్ చేస్తున్నారో అండ్ తను ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వాటాని హోల్డ్ చేస్తున్నారో ఆ మొత్తం వాటాని కూడా బ్యాంక్స్ దగ్గర తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో చేసిన బిజినెస్ లో నష్టపోయారని, కేవలం డిజిటల్ మీడియాలో మాత్రమే లైక్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ లో మాత్రమే తనకు సంబంధించి లగ్జరీ కనిపిస్తుంది. బట్ ఇన్ రియాలిటీ అజయ్కి సంబంధించిన ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని మీకు అర్థమైంది అనుకోండి. ఫైనల్గా తనకున్న ఆస్తులన్నింటినీ అమ్మేసినా అప్పులే తీరవని తెలిసింది అనుకోండి, మనం అజయ్ లాంటి పొజిషన్కి వెళ్ళాలనుకుంటామా? అస్సలు కాదు కదా. కంపెనీస్ పరిస్థితి కూడా ఇదే అనమాట. బయట మనకు పెద్ద పెద్ద స్టోర్స్ కనిపిస్తుంటాయి, వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తుంటాయి, వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ కనిపిస్తుంటారు, వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఆ కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక టైంలో గ్రో అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న స్టేట్మెంట్స్ని పట్టుకొని మనం ఒక కంపెనీలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనమాట. ఏదో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు, కానీ నిజంగా ఒక పర్సన్కి సంబంధించి ఇంత ఆస్తులు ఉంటే తన ఆస్తుల కంటే అప్పులు ఎలా ఎక్కువ అయిపోతాయంటే, సో ఎవరిని తక్కువ చేయాలని కాదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో అనిల్ అంబానీ గారు కూడా ఉండేవాళ్ళు. సెప్టెంబర్ 2020లో బ్రిటన్ కోర్టులో తను చెప్పింది ఇదే అనమాట. నా కేసులను వాదించడానికి పెట్టుకున్న లాయర్స్ కూడా ఉన్న బంగారాన్ని అమ్మే పే చేస్తున్నాను, నా ఖర్చులకు కూడా నేను నా వైఫ్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచే తీసుకుంటున్నాను, ఇది నా ఫైనాన్షియల్ కండిషన్ అని అనిల్ అంబానీ గారు చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం అనిల్ అంబానీయే కాదు, 2013లో వాళ్ళ డాటర్ పెళ్లి చేయడానికి 500 crores దగ్గరగా ఖర్చు పెట్టిన ప్రమోద్ మిట్టల్ గారు కూడా నా రోజువారీ ఖర్చులకు కూడా నేను నా వైఫ్ దగ్గర నుంచే తీసుకుంటున్నానని కూడా తన కోర్టులో స్టేట్మెంట్స్ అయితే చేశారు. కాబట్టి ఒక కంపెనీని మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించినవి ఏంటి, ఆ కంపెనీ ఓన్ చేసుకున్నవి ఏంటి అండ్ ఆ కంపెనీ ఎవరెవరికి ఎంత పే చేయాలి, ఎవరెవరికి ఎంత డ్యూ ఉంది అది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. బ్యాలెన్స్ షీట్ లో ఎప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. దీని వెనకున్న లాజిక్ ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ బ్యాలెన్స్ షీట్ ని మనం అనాలిసిస్ చేస్తున్నాం అంటే ఆ కంపెనీకి సంబంధించిన అప్పులు ఆర్ లయబిలిటీస్ ఎంతవరకు ఆ కంపెనీని ఇంపాక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం. ఇది మనం అసెస్ చేయగలిగినట్లయితే ఆ కంపెనీకి సంబంధించిన వాల్యూ మనకు అర్థమవుతుంది అనమాట. ఒక కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు
మనకి ప్రమోటర్ సంబంధం లేదనమాట. సో రిలయన్స్ యాజ్ ఎ బ్రాండ్ గా చూడాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అదొక మెషిన్ లా మనం చూడాలి. సో రిలయన్స్ షేర్ హోల్డర్స్ అందరూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ని నడపడానికి ముఖేష్ అంబానీ గారిని ఎంచుకోవడం జరిగింది. కాబట్టే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ప్రెసెంట్ ముఖేష్ అంబానీ గారు అయితే కొనసాగుతున్నారు. మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ మీకు అది క్లారిటీ ఉంటేనే ఒక కంపెనీకి సంబంధించిన అసెట్స్ అలాగే ఒక కంపెనీకి సంబంధించిన లైబిలిటీస్ లో ఈక్విటీ కూడా ఒక లైబిలిటీ అన్న విషయం మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఒక కంపెనీకి సంబంధించి అసెట్స్ అంటే ఆస్తులు అంటే మోస్ట్లీ మన అందరికీ ఐడియా ఉంటుంది. ఒక కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ అవ్వచ్చు, ఆ కంపెనీకి సంబంధించిన వెహికల్ అవ్వచ్చు, ఆ కంపెనీకి వేరొక కంపెనీ నుంచి డబ్బులు రావాలనుకున్న అది కంపెనీ అసెట్టే, లేదా ఆ కంపెనీ వేరొక బ్యాంకులో డిపాజిట్స్ చేసినా ఇంకొక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇవన్నీ కూడా ఒక కంపెనీకి సంబంధించిన అసెట్సే, ఆస్తులే. కాకపోతే లయబిలిటీస్లో ఆ కంపెనీ ఒకవేళ డెట్ అంటే వేరొకరి దగ్గర నుంచి వడ్డీగా డబ్బులు తీసుకొచ్చింది అనుకోండి, డెట్ రూట్లో డబ్బులు తీసుకొచ్చింది అనుకోండి, టైం టు టైం మేము వడ్డీ పే చేస్తాం అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అసలు కూడా పే చేస్తామంటే అది ఆ కంపెనీకి సంబంధించిన లయబిలిటీయే. అండ్ ఒకవేళ ఆ కంపెనీ ఈక్విటీ ద్వారా డబ్బుల్ని రైజ్ చేస్తే అంటే తన కంపెనీలో ఉన్న వాటాని అమ్మి డబ్బుల్ని రైజ్ చేయాలనే ప్రయత్నం చేస్తే అది కూడా ఆ కంపెనీకి సంబంధించిన లయబిలిటీ అనమాట. అండ్ ఆ కంపెనీలో ఎవరైతే వాటాదారులుగా ఉన్నారో, ఆ కంపెనీలో ఎవరైతే వాటాని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆ కంపెనీ మీద రైట్ ఉంటుంది. కాబట్టి అది కూడా ఆ కంపెనీకి సంబంధించిన లయబిలిటీయే. బ్యాలెన్స్ షీట్ ని అనాలిసిస్ చేసినప్పుడు అసలు ప్రమోటర్స్ ని మర్చిపోండి, డైరెక్ట్ గా కంపెనీని మాత్రమే చూడండి. ఆ కంపెనీలో ఎవరైతే వాటాని హోల్డ్ చేస్తున్నారో, వాటాదారులుగా ఉన్నారో, అది ఎక్కువ వాటా హోల్డ్ చేస్తున్న ప్రమోటర్స్ దగ్గర నుంచి 1 లేదంటే 2 షేర్స్ ని హోల్డ్ చేస్తున్న మన వరకు ఎవరైనా సరే అందరికీ ఆ కంపెనీ మీద అధికారం ఉంటుందన్నమాట, రైట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈక్విటీ క్యాపిటల్ కూడా ఆ కంపెనీకి సంబంధించిన లయబిలిటీ అవుతుంది. కాబట్టి కేవలం వడ్డీకి తీసుకున్న డబ్బులే కాదు, ఈక్విటీ ద్వారా రైజ్ చేసిన డబ్బులు అండ్ ప్రమోటర్స్ ముందుగా కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన వాటాని హోల్డ్ చేస్తుంటారు కదా, అవన్నీ కూడా ఆ కంపెనీకి సంబంధించిన లయబిలిటీ. కాకపోతే వడ్డీ ద్వారా తెచ్చిన డబ్బులు రిలేటెడ్ గా కంపెనీ టైం టు టైం వడ్డీ పే చేస్తుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అసలు పే చేస్తుంది. ఈక్విటీ ద్వారా ఎవరైతే ఆ కంపెనీలో పెట్టుబడి చేశారో కంపెనీకి సంబంధించి అది లయబిలిటీయే. కాబట్టి వచ్చిన ప్రాఫిట్స్ రిలేటెడ్ గా వాళ్ళకి రైట్ ఉంటుందన్నమాట. అంతేకాని ఈక్విటీ ద్వారా డబ్బులు పెట్టిన వాళ్ళకి టైం టు టైం ఇంట్రెస్ట్ రాదు, అలాగే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో దాని రిలేటెడ్ గా అసలు కూడా రాదు. వాళ్ళు వడ్డీ కంటే కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ కంపెనీలో మంచి గ్రోత్ ఉంటుందని ఇన్వెస్ట్మెంట్ ని ఈక్విటీ రూట్ లో చేస్తుంటారనమాట. సో మనీ కంట్రోల్ లోనే బ్యాలెన్స్ షీట్ ని మీరు గమనిస్తే ఈక్విటీస్ అండ్ లయబిలిటీస్ అని ఒకే సెక్షన్ కనిపిస్తుంది అనమాట. బికాస్ ఈక్విటీ అంటే కంపెనీలో ఉన్న వాటా కంపెనీకి సంబంధించి లయబిలిటీ. కాబట్టి ఆ కంపెనీలో ఎవరైతే వాటాని హోల్డ్ చేస్తున్నారో ఆ వాటా కంపెనీ సైడ్ నుంచి చూస్తే కంపెనీకి లయబిలిటీ అవుతుంది. అలాగే ఆ కంపెనీ ఎవరి దగ్గర నుంచి అయితే అప్పుగా డబ్బులు తెచ్చుంటుందో ఆ అప్పుకి వడ్డీ కట్టాలి అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అసలు కట్టాలి. కాబట్టి అవన్నీ కూడా కంపెనీకి లయబిలిటీసే అవుతాయి. అండ్ ఆ లయబిలిటీస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లయబిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ గా చేసే డెడికేటెడ్ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆ కంపెనీకి సంబంధించిన అసెట్స్ ఏంటి అండ్ బ్యాలెన్స్ షీట్ లో మనం చూస్తున్నప్పుడు మనకు కనిపించే డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్స్ అండ్ ఇతర టర్మినాలజీస్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ షీట్ వీడియోలో నేను మీకు క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాలెన్స్ షీట్ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు, బయటికి మనకి ఏదైతే కంపెనీ రిలేటెడ్ గా కనిపిస్తూ ఉంటాయో అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తుల్ని ఆ కంపెనీ కట్టాల్సిన అప్పులతో కంపేర్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన వాల్యూ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనకి అజయ్కి సంబంధించిన వాల్యూ అర్థమైనట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ 2008లో స్టార్ట్ అయింది అనుకోండి, ప్రెసెంట్ 2020లో కంపెనీ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లో మీరు బ్యాలెన్స్ షీట్ ని చదువుతుంటే మీరు చూస్తున్నది 2020కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ అయినా సరే ఆ నెంబర్స్ అన్ని 2020లో వచ్చినవి కాదనమాట. 2008 నుంచి 2008, 2009 ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఇయర్స్ అన్నిట్లో కూడా ఇన్ని ఇయర్స్ లో కంపెనీ సంపాదించుకున్న ఆస్తులు అండ్ ఆ కంపెనీ ఎవరికైతే డ్యూ ఉందో ఆ లయబిలిటీస్ అవన్నీ కూడా మీకు ఆ బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తాయి. కాబట్టి దాన్ని తెలుసుకోవడం కారణంగా ప్రెసెంట్ కంపెనీ వాల్యూ ఏంటనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ టాపిక్ రిలేటెడ్ గా మన ఛానల్లో ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో ఉంది, అది నేను మీకు కామెంట్ సెక్షన్లో మొదటి వీడియోగా పిన్ చేస్తాను. మీ ఫ్రీ టైంలో ఒకసారి గమనించండి. లేదు ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ అండ్ డెడికేటెడ్ వీడియో కావాలనుకున్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనకి ఇన్కమ్ ఎక్కువగా వస్తూ ఎక్స్పెన్సెస్ తక్కువగా అవుతున్నాయి అనుకోండి, మనకి డబ్బులు మిగులుతుంది కదా. అలా కాకుండా మనకు వచ్చే ఇన్కమ్ కంటే కూడా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అప్పులు పాలవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఒక కంపెనీకి టైం టు టైం ఇన్కమ్ ఎంత వస్తుంది, ఆ ఇన్కమ్ లోంచి కంపెనీ ఎక్స్పెన్స్ ఎంత చేస్తుంది అండ్ ఓవరాల్ గా కంపెనీ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది టైం టు టైం మనం గమనిస్తూ రావచ్చు అనమాట. ఇన్ జనరల్ గా ఎవరికైనా జాబ్ వచ్చిందంటే సో జాబ్ రిలేటెడ్ గా చూస్తే ఇయర్లీ ప్యాకేజ్ ఆర్ ఎల్స్ మంత్లీ ఇంత శాలరీ ఉంటుందని మనకు అర్థమవుతుంది. కాకపోతే కంపెనీస్ రిలేటెడ్ గా ఏంటంటే వాళ్ళు 3 మంత్స్కి ఒకసారి మనకి రిజల్ట్స్ పోస్ట్ చేస్తారనమాట. సో 3 మంత్స్కి మనకి రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ టోటల్ ఇయర్ లో మనకి 4 టైమ్స్ ఒక కంపెనీ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేస్తుంది. సో దాన్ని మనం క్వార్టర్లీ రిజల్ట్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో పోస్ట్ చేస్తే ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్ లో కూడా ప్రీవియస్ గా ఉన్న 3 మంత్స్ లో ఆ కంపెనీ ఒక పర్ఫార్మెన్స్ ఏంటనేది ఆ కంపెనీ
ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది. లైక్ ఆ 3 months లో ఆ కంపెనీ ఎంత సంపాదించింది అండ్ ఎంత ఎక్స్పెన్సెస్ కి వెళ్ళింది అండ్ ఎంత ట్యాక్స్ పే చేసింది అండ్ ఇంకొన్ని మెటీరియల్ థింగ్స్ కి ఎంత స్పెండ్ చేసింది, ఇవన్నీ చెప్తూ ఫైనల్ గా ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా అండ్ ఫ్యూచర్ లో వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆ రిజల్ట్స్ లో కంపెనీ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఒక హోటల్ రన్ చేస్తున్నారు అనుకోండి. ఆ హోటల్ రన్ చేస్తున్న కారణంగా ఆ మంత్ ఒకవేళ ఆ హోటల్ వాళ్ళు 10 లక్షల రూపాయలు సంపాదించారు, 10 lakhs సంపాదించారు అనుకుంటే ఆ 10 lakhs వాళ్ళ ప్రాఫిట్ అయిపోదు కదా. ఆ 10 lakhs లో రా మెటీరియల్, లైక్ వాళ్ళు ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారో ఆ ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడానికి వాళ్ళు రా మెటీరియల్స్, ముడి సరుకులు కావాలి కదా, అది కొనడానికి. అండ్ ఆ హోటల్ మెయింటైన్ చేస్తున్న బిల్డింగ్ ఒకవేళ రెంట్ అనుకోండి, ఆ రెంట్ పే చేయడానికి అండ్ ఆ హోటల్ ని రన్ చేయడానికి కావాల్సిన ఇతర జనరల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ అండ్ ఇతర ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, వాటికి అండ్ ఆ హోటల్లో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి కదా. అలాగే వాళ్ళ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్స్ మీద కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనుకుందాం. ఇవన్నీ కూడా ఆ హోటల్ కి సంబంధించి ఎక్స్పెన్సెస్ కదా. వీటితో పాటు వీళ్ళు గవర్నమెంట్ కి పే చేయాల్సిన ట్యాక్స్ కానివ్వండి అండ్ ఇతరుల దగ్గర నుంచి అప్పుగా తీసుకుంటే దానికి కట్టాల్సిన వడ్డీ కానివ్వండి, ఇవన్నీ పోను ఫైనల్ గా హోటల్ వాళ్ళు సంపాదించుకుంటున్న 10 lakhs లో ఫైనల్ గా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుందా లాస్ ఉంటుందా అనేది మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో గమనించవచ్చు అనమాట. అండ్ ఫైనలీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనమాట. బ్యాలెన్స్ షీట్ లో కంపెనీకి సంబంధించిన వాల్యూ అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, లైబిలిటీస్ లో కూడా ఎలాంటి లైబిలిటీస్ ఉన్నాయి. సో ఆ లైబిలిటీస్ అన్ని అర్థం చేసుకుంటే ఆ కంపెనీ రిలేటెడ్ గా అప్పుల భారం అర్థమవుతుంది. ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదంటే ఇంకొక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అర్థమవుతుంది. టైం టు టైం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని చూస్తూ ఉంటే ఆ కంపెనీ వాళ్ళు లాభాల్లో ఉంటున్నారా నష్టాల్లో ఉంటున్నారా, వేటి మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, అలా ఖర్చు పెడుతున్న దాని రిలేటెడ్గా వాళ్ళకి ఫ్యూచర్లో అడ్వాంటేజ్ ఉంటుందా లేదా, వీటన్నిటిని మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో అనాలిసిస్ చేయొచ్చు. మరి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏంటి, దీని ద్వారా మనకేం అడ్వాంటేజ్ ఉంది? ఇది మీకు సింపుల్గా అర్థం కావాలంటే అనుకుందాం, ఒక కంపెనీ 10 lakhsకి సంబంధించిన సేల్స్ చేసింది. సో సేల్స్ అంటే ఏంటి, రెవెన్యూస్ అనమాట. అంటే కంపెనీ తనకు సంబంధించిన వస్తువులు నమ్మి 10 lakhs రూపీస్ సంపాదించింది. సో అది ప్రాఫిట్ కాదు. సో తనకు సంబంధించిన ఖర్చులు అవన్నీ ఒక 5 lakhs ఉన్నాయనుకుందాం. సో టోటల్ ఎక్స్పెన్సెస్ అదంతా, ట్యాక్స్ ఒక 2 lakhs ఉంది అనుకుందాం. సో 7 lakhs పోగా కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మాకు 3 lakhs దగ్గరగా ప్రాఫిట్ వచ్చిందని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో పోస్ట్ చేసింది అనమాట. సో క్రోర్స్ లో ఉంటుంది కంపెనీ పోస్ట్ చేసేవి, బట్ మనకి లాక్స్ లో మాట్లాడుకుందాం. సో ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది. బట్ ఇన్ రియాలిటీ ఆ కంపెనీ రిలేటెడ్ గా జరిగింది ఏంటంటే, కంపెనీ 10 lakhs ఏమో సేల్స్ చేసింది, రెవెన్యూస్ ఏమో వచ్చాయని చెప్తుంది, కానీ రియల్గా వాళ్ళకి క్యాష్ పే చేసింది కేవలం 6 lakhs అనమాట. ఇంకొక 4 lakhs అప్పుగా తీసుకున్నారు, క్రెడిట్ పైన తీసుకున్నారు. సో ఎవరైనా బిజినెస్ లో ఉంటే ఇది అర్థమవుతుంది ఫ్రెండ్స్. వివిధ బిజినెస్ లో క్రెడిట్ ద్వారా బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. మీరు ఏదైనా ఒక పెద్ద కంపెనీని రన్ చేస్తున్నారు అనుకోండి, యాజ్ ఎ కంపెనీ మీరు క్రెడిట్ మీద మీ వస్తువులను అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ కంపెనీలో నేను ఒకవేళ 10 lakhs సంబంధించిన ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే మాకు ఫస్ట్ 6 lakhs మాత్రమే పే చేయి, ఇంకొక 15-20 days టైం తీసుకొని మాకు మిగతా 4 lakhs పే చేసాయని చెప్పి కంపెనీ కొంత క్రెడిట్ మీద తనకున్న వస్తువులను అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఇలా కంపెనీ ఎందుకు చేస్తుందంటే, సో మొత్తం క్యాషే కట్టి తీసుకోండి అని ఒక కంపెనీ చెప్తుంది అనుకుందాం, కంపెనీ ఏ చెప్తుంది అనుకుందాం. కంపెనీ బి ఏమో మొత్తం క్యాష్ కట్టాల్సిన అవసరం లేదు, 5 lakhs ఇప్పుడు కట్టండి, నెక్స్ట్ ఇంకొక 15 days లోపు లేదంటే ఒక 30 days లోపు ఇంకొక 5 lakhs కట్టండి అని చెప్తే, కంపెనీ ఏతో పోలిస్తే కంపెనీ బి సేల్స్ నెంబర్స్ పెరగడానికి పాసిబిలిటీ ఉంది కదా. అండ్ ఈవెన్ ఆ 5 lakhs వాళ్ళకి ఏదైతే తిరిగి రావాలో ఇంకొక 15-20 days ఆర్ 1 month లో, అది కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా రికవర్ చేసుకోగలిగారు అనుకోండి, ఏ కంటే బికి మంచి సేల్స్ జరుగుతున్నట్టు అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి ప్రాఫిటబిలిటీ కనిపిస్తున్నట్టు. కాబట్టి ఇన్ జనరల్ గా బిజినెస్ లో క్రెడిట్ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రతి ప్రొడక్ట్ సేల్ చేస్తున్నప్పుడు అప్పుడే క్యాష్ సెటిల్మెంట్ అనేది జరిగిపోదు అనమాట. కొన్ని బిజినెస్ లో అయితే అప్పుడే జరిగిపోతుంది, ఇంకొన్ని బిజినెస్ లో అయితే అలా ప్రొడక్ట్స్ ఇచ్చిన కొన్ని రోజులకు జరుగుతుంది, ఇంకొన్ని బిజినెస్ లో అలా ప్రొడక్ట్ తీసుకుంటున్నప్పుడు కొంత పే చేస్తారు అండ్ ఇంకొన్ని రోజుల తర్వాత రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ని పే చేస్తుంటారు. ఇవన్నీ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో కనిపించవు. ప్రీవియస్ క్వార్టర్ 7 lakhs కి మాత్రమే సేల్స్ జరిగాయి, ఈసారి మాకు 10 lakhs వచ్చాయని కంపెనీ పోస్ట్ చేస్తుంది, డెఫినెట్లీ పాజిటివే. కాకపోతే ఆ 10 lakhs కి చేసిన సేల్స్ లో కంపెనీ రియల్ గా ఎంత క్యాష్ ని రిసీవ్ చేసుకుంది, సో ఇక్కడ 6 lakhs మాత్రమే రిసీవ్ చేసుకుంది అనుకుందాం. సో ఆ 6 lakhs లో ఎంత ఖర్చు పెట్టింది ఇక్కడ, కానీ ఆ 6 lakhs లో 5 lakhs రా మెటీరియల్స్ కి ఖర్చు అయిపోయింది అండ్ 2 lakhs గవర్నమెంట్ కి కట్టాల్సిన ట్యాక్స్ రూపాన ఖర్చు అయిపోయింది. అంటే ఈ క్వార్టర్ లో కంపెనీ చేసిన సేల్స్ కారణంగా కంపెనీలోకి ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ అవ్వలేదు, కంపెనీలో ఉన్న రిజర్వ్స్ నుంచే 1 లక్ష రూపాయల దగ్గరగా ఖర్చు అయింది అనమాట. సో ఇలా అబ్జర్వేషన్ చేసి మనం దీన్ని నెగిటివ్ గా చూడాలంటే అలా కాదు, కంపెనీ తనకి ఏదైతే డబ్బులు రావాలో వాటిని ఎంత ఎఫిషియెంట్ గా రికవర్ చేసుకుంటుంది అనేది మనం గమనించాల్సి ఉంటుంది అనమాట. అది మనకి క్యాష్ ఫ్లోస్ ద్వారా అర్థమవుతుంది. సో కంపెనీ టైం టు టైం మా సేల్స్ పెరిగిపోతున్నాయి, మాకు మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో పోస్ట్ చేస్తూ ఫ్రీ క్యాష్ అయితే జనరేట్ చేయలేకపోతుంది అనుకోండి, సమ్వేర్ ఎక్కడో మిస్టేక్ జరుగుతున్నట్లు. ఏదైనా ఒక ప్రమోటర్ మ్యానిపులేట్ చేయాలనుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ని మ్యానిపులేట్ చేయొచ్చు,
బ్యాలెన్స్ షీట్ ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు, కాకపోతే ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని మ్యానిపులేట్ చేయలేరు, బికాస్ ఇది రియల్ క్యాష్. సో నెంబర్స్ లో చూపించడానికి లేదనమాట. ఫైనలీ ఆ కంపెనీ దగ్గర డబ్బులు ఎంత ఉందనే మనకు చూపిస్తూ ఉంటుంది, కాబట్టి దీన్ని మ్యానిపులేట్ చేయడం ఏ ప్రమోటర్ కైనా కష్టం అవుతుంది. కేవలం ఇదనే కాదు, ప్రెసెంట్ ఒక కంపెనీ ఎంత ఫ్రీ క్యాష్ ని జనరేట్ చేస్తుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ఎంత రేట్ తో గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంటుందని క్యాలిక్యులేట్ చేసి కూడా ఒక కంపెనీ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా గెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ వాల్యుయేషన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఉన్నాయన్నమాట. వాటిని కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన ఛానల్లో కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టాక్ మార్కెట్ లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే, ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళి ఓపెన్ చేయకుండా మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీరు ఓపెన్ చేయాలనుకుంటున్న కంపెనీ రిలేటెడ్గా ఉన్న లింక్ ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ కేవలం ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు నచ్చి ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటేనే ఆ లింక్స్ ని యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.